ఖమ్మం జిల్లా ప్రజలకు ఏది కావాలో ఏది ఇవ్వాలో ఖమ్మం జిల్లా వాసిగా తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి. ఇక ప్రతిపక్షాలు విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలతో తాను పాటు ఖచ్చితంలోని ఖమ్మంలోనే ఉంటానని మరో గ్యారెంటీ ఇచ్చిన రఘురామరెడ్డితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మార్కెట్లో ప్రచారానికి సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ రెస్పాన్స్ సంబంధించి? చాలా బాగుందండి, స్పందన బాగుంది, నాకు డౌటే లేదు, గెలుపుకి డౌటే లేదండి. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి స్థానికేతరుడు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కూడా విమర్శిస్తూ ఉంది. దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నారు? దేని గురించి విమర్శ? మీరు ఖమ్మంకి సంబంధించి స్థానికేతరుడు, ఖమ్మం లోకల్ అభ్యర్థి కాదు, ఆయన గెలిపించిన ఉపయోగం లేదని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. అంటే వారు కూడా స్థానికంగా ఉన్నారా? నేను ఎందుకు లేనండి స్థానికంగా. చేగమ్మ నా ఊరు, ఖమ్మంలోనే 3 ఇండ్లు ఉన్నాయి నాకు రాఘవమయల్, నా సొంత వ్యాపారం ఉంది, రాఘవమయల్ శ్రీనివాసమయల్ షాప్స్ ఉన్నాయి. ఎందుకంటే డౌట్ ఎందుకు వస్తుందండి? అది హద్దులు, ఖమ్మం జిల్లా హద్దులు సరిహద్దులు కూడా లేనటువంటి అవగాహన లేని వ్యక్తిని పెట్టారని విమర్శ చేస్తాం. దీన్ని ఎట్ట తిప్పికొడతారు? చేగమ్మ నా సొంత ఊరు, నా ఇల్లు నెహ్రూ నగర్లో ఉంది, అది అందరికి తెలిసిన విషయమే, కొత్త కాదు. అది మీడియా క్రియేషన్ నేను అనుకుంటున్నాను, వారు చేసినా చేస్తుండొచ్చు. మొత్తం బీజేపీ అనుసరిస్తున్నటువంటి మోడీ వేవ్ ఉంది, కాంగ్రెస్ పని అయిపోతుంది అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? తెలంగాణలో ఆ మోడీ వేవ్ లేదండి, అసలు లేదని అనుకుంటున్నారు. మోడీ వేవ్ లేదు. ఖమ్మం జిల్లాలో ఎవరెవరికి మధ్య పోటీ ఉండబోతా ఉంది? గెలుపు ఎలా, విజయ తీరాల వైపు ఎలా తీసుకెళ్తున్నారు? మీ ప్లానింగ్ ఏంటి? గెలుపు అనేది నాది ఖాయం అండి, నాది ఖాయం. మిగతా పార్టీల గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. ఖమ్మం జిల్లా యువతకు కానీ ప్రజానికానికి ఏం పిలుపునిస్తున్నారు మీరు ఇక్కడ అభ్యర్థిగా? ఇప్పుడు ఆల్రెడీ మా మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో చూసిండొచ్చు. మొత్తము యువతులకే, ఆడవారికే, పేద ప్రజలకే ఉన్నది. 25 పేజీల మేనిఫెస్టో ఉంది, మీరే చదవండి. 25 గ్యారంటీలు, 5 పిల్లర్ల కింద 25 గ్యారంటీలు ఇచ్చారు. 30 లక్షల ఉద్యోగాలు, అందులో కూడా స్త్రీలకు 50% రిజర్వేషన్, ఇటువంటి ఎన్నో ఉన్నాయండి. మేనిఫెస్టోనే మాట్లాడుతుంది మరి, ఎన్నో ఉన్నాడు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఇప్పుడు సిపిఎం, సిపిఐ వామపక్షాలు కలిసి వస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికకు సంబంధించి మీలో గ్రూప్ తగాదాలు ఉన్నాయని చెప్పేసి విమర్శ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఎట్లా దీనికి జనానికి సంబంధాలు? తగాదాలు ఏమీ లేవండి, మీరే చెప్పండి ఎక్కడున్నాయి గ్రూప్ తగాదాలు? సృష్టించి మీరే చెప్తుండొచ్చు, నాకైతే గ్రూప్ తగాదాలు ఏమీ లేవు. కాంగ్రెస్లో చాలా క్రమశిక్షణగా పనిచేస్తున్నారు, అందరూ కలిసికట్టి పనిచేస్తున్నారు. సిపిఐ మిత్రులు కూడా కలిసికట్టి పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లో యువతకు సంబంధించినటువంటి విషయంలో హామీ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? యువతకు నిరుద్యోగ సమస్యలతో పాటు విద్యకు సంబంధించి ఇప్పుడే చెప్పాను కదండి, 25,000 గ్యారంటీ, 20 గ్యారంటీలు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్. మొత్తం యువతలకే ఉన్నది ఆ గ్యారంటీలు. అది చదువుతానే దాంట్లోనే మీకు తెలిసిపోద్ది అనమాట. 30 లక్షల ఉద్యోగాలు, ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఉద్యోగం గ్యారంటీ, ఇవి వేరే విషయాలు చాలా స్పష్టంగా ఇచ్చినారు దాంట్లో. రఘురామరెడ్డి గారిని ఎందుకు గెలిపించాలి ఖమ్మం జిల్లా ప్రజలు? ఇప్పుడే చెప్పాను కదండి, 6 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 రోజులనే మేము కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల నుంచి 5 గ్యారంటీలు అమలు చేశామన్నమాట. ఇంకా ఆగస్ట్ తర్వాత మిగతా గ్యారంటీ కూడా క్లోజ్ చేసేస్తామని నేను మనవి చేస్తున్నాను. ఇంకో గ్యారంటీ ఇస్తున్నాను నేను, అది 7th ఖమ్మం గ్యారంటీ. నేను గెలిచి వస్తున్నాను, ఖమ్మంలో ఉంటాను, నేను అందరికీ అందుబాటులో ఉంటానని మనవి చేస్తున్నాను. చివరి ప్రశ్న సార్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏం అభ్యర్థిస్తున్నారు? ఖమ్మం జిల్లాలో ఈసారి ఎన్నికల్లో గెలుపుకి సంబంధించిన విషయాలు ఏం చెప్తున్నారు? అదే కోరుతున్నాను, అభ్యర్థిగా వచ్చాను, దయచేసి ఓటేసి నన్ను గెలిపేయగలరని కోరుతున్నాను. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపేయగలరని కోరుతున్నాను. ఉత్కంఠకు తెరపడినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రస్తుతం రఘురామరెడ్డి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఇప్పటికీ ఆహ్వాన స్పందన లభిస్తూ ఉంది. గెలుపు సునాయాసనంగా మేము గెలుపొందుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటుకు సంబంధించి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంపీ అభ్యర్థిగా నేను గెలుపొందుతాను. ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత లేటుగా అభ్యర్థి ప్రకటించినప్పటికీ జిల్లాలో ఉన్న ప్రజానికం కాబట్టి యావత్ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన ఉంది. ఈసారి అన్ని రకాల గ్యారెంటీలతో కూడుకున్నటువంటి హామీలు ఇస్తా ఉన్నాం. గెలిచిన తర్వాత ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉండి తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తాను, గెలిచి తీరుతాను. ఈ జిల్లా ప్రజలకు ఒక్కసారిగా గెలిచిపిచ్చి తనకు అవకాశం ఇవ్వండి, ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశం లభిస్తే నేను మరింత సేవ దృక్పథంతో పనిచేస్తానని చెప్పేసి కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి పిలుపునిస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్ ఖమ్మం నుండి.